సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ శ్రేణులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగనున్నారని పోలీసులు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను చేతిలో పెట్టుకుని రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఏనాడు పోలీసులను స్వలాభాలకు వాడుకోలేదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. సిద్ధంగా ముందే ప్రివెంట్ అరెస్టుకు తీసుకొచ్చిన మమ్మల్ని ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అక్రమ అరెస్టును కావాలని చెప్పి కౌశిక్ రెడ్డి మీద గొడవ పెట్టుకొని అక్కడ ఎటువంటి తూపులాట జరిగింది తప్ప కొట్టడం కానీ ఇంకేం జరగలేదు. అయినా ఈ చిన్న విషయానికి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ప్రతిదానికి పోరాటం చేస్తా ఉండు ప్రతిపక్షంగా అని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కావాలని చెప్పి కేసు పెట్టడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే కౌశిక్ రెడ్డి మీద ప్రతి దానికి ఎవరైతే బాగా పనిచేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీకి కావాలని వాళ్ళని చూసి మరీ ఇట్లా కేసులు పెట్టడం అనేది తగదని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా చేసుకుంటా పోతుంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల్లో ముందుకు పోతుంది తప్ప వెనక్కి పోవట్లేదు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.